హలో అందరూ, ఎలా ఉన్నారు? నా చేతిలో చూసారా ఏంటి ప్యాకెట్ అని. సో నేనైతే ఈరోజు ఒక వెరైటీ డిష్ చేసుకుందాము అని కిచెన్లోకి అయితే వచ్చేసాను. చూసారా నేను ఏం వడకడుతున్నా అని గమనించారా? ఇదైతే పాస్తా అండ్ దాని కింద మ్యాగీ కూడా ఉంది. పాస్తా చేసుకుందామని వంటింట్లోకి వెళ్తే కొంచెమే ఉంది, సో మ్యాగీ ప్యాకెట్ ఉంది. సో రెండు మిక్స్ చేసేద్దాం అనేసి అయితే రెడీ అయిపోయా. ఇక్కడైతే అన్ని ఇంగ్రీడియంట్స్ టమాటో కెచప్, జింజర్ గార్లిక్ పేస్ట్, సో మ్యాగీ మసాలా, పాస్తా మసాలా అన్నీ అయితే రెడీ చేసుకుందాం. ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఇంకా జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ అయితే వేసేసాను. అండ్ నెక్స్ట్ కూడా టమాటో కూడా వేసేసి కొంచెం ఫ్రై చేద్దాము అని, మగ్గితే బాగుంటుంది కదా. ఈ రెండు వేసినప్పుడు ఒక టిప్ ఏంటి అంటే మా మమ్మీ చెప్పింది, కొంచెం లైట్గా చిటికెడు ఉప్పు అండ్ కొంచెం పసుపు వేస్తే తొందరగా మగ్గుతుంది అని. సో ఆ చిట్కా అయితే నేను ఇప్పుడు పాటించేసా. ఏదైనా మనకు తొందరగా అయిపోవాలి కదా, సో తొందరగా అవ్వాలి అని అది వేసి ఫ్రై చేస్తా. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం జింజర్ పేస్ట్ అండ్ టమాటో కెచప్ కూడా వేసేసి ఇంకా రెండు మిక్స్ చేసి కలిపాను. కొంచెం అరోమా అయితే చాలా బాగా అయింది జింజర్ గార్లిక్ పేస్ట్ వేయంగానే. సో నెక్స్ట్ అయితే పాస్తా మసాలా కూడా వేసేసాను. అండ్ మ్యాగీ కూడా వేస్తున్నా కాబట్టి మ్యాగీ మసాలా కూడా వేసాను అనమాట నేను. మ్యాగీ మసాలా వేసి రెండు మిక్స్ చేస్తే చూసారా కలర్ ఎంత బాగుందో. సో ఇంకా నేనైతే పాస్తా అండ్ మ్యాగీ పెట్టుకున్నా కదా, అది కూడా నేను దాంట్లో వేసేసి ఇంకా మనకి చైనీస్ స్టైల్లో కడాయి పెట్టి న్యూడిల్స్ ఎలా చేస్తున్నావు అని ఇట్లా పట్టుకొని తిప్పుదాం అనుకున్నా, కానీ అవ్వలేదు. కొంచెం మెత్తగా అయ్యాయి. సో కింద అయితే అంటుకొని ఉందన్నమాట మ్యాగీ. పాస్తా అయితే అంటుకోదు, సో మ్యాగీ కూడా వేసాను కాబట్టి సో అలా అయిపోయింది. సో ఇప్పుడైతే ఫైనల్ టచ్ ఏంటి అంటే ప్లేట్లో వేసుకొని తినడం అంతే. ఆ ఫైనల్ టచ్లో నేను ఏం మర్చిపోయాను తెలుసా? కొత్తిమీర వేయడం మర్చిపోయాను. సో ప్లేట్లో పెట్టుకొని టేస్ట్ చేద్దాము అనేసి ఇంకా స్టార్ట్ చేసా. ఒక బైట్ పెట్టుకున్నా, ఓకే నాట్ బ్యాడ్ అనిపించింది. అండ్ ఇంకొక బైట్ అయితే కూడా పెట్టుకున్న తర్వాత నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. నెక్స్ట్ టైం నుంచి ఇలా రెండు మిక్స్ చేసుకొని చేసేద్దాము అని. ఇంకా కొత్తిమీర యాడ్ అయ్యి ఉంటే మాత్రం ఫినిషింగ్ టచ్